Hi everyone, welcome to our channel. Next ఇంటర్ మ్యాథ్స్ 1Aలో మ్యాథ్స్ లాస్ట్ క్లాస్లో 7 మార్క్స్ గ్రామర్ రూల్ ఇన్వర్షన్ రూల్ మెథడ్ చేసాం. ఆ మెథడ్ ఎవరైతే 2 క్వశ్చన్స్ మినిమం 2 క్వశ్చన్స్కు ఇన్వర్షన్ మెథడ్ అండ్ గ్రామర్ రూల్ అప్లై చేస్తే వాళ్ళకి కన్ఫర్మ్ 14 మార్క్స్ వచ్చినట్టు. ఇంకొక 7 మార్క్స్ వస్తుంది మనకి 2021 ఎగ్జామ్లో. ఆ 7 మార్క్స్ క్వశ్చన్ ఈరోజు చెప్పేస్తే ఈరోజు ఏంటంటే నెక్స్ట్ ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చెప్పేస్తాయి ఈరోజు. ఓకేనా, మన ఛానల్ మ్యాక్సిమం చూస్తారు, అందరూ చాలా వ్యూస్ వస్తున్నాయి చూస్తారు, కానీ 77% మెంబర్స్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు. కాస్త సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ మ్యాక్సిమం మ్యాట్రిక్స్లో ఏ క్వశ్చన్ వదిలిపెట్టకుండా ప్రిపేర్ అయ్యాం. చాలా ఈజీ టాప్. నేను ఏం చెప్తానంటే మ్యాక్సిమం మనకు ఎగ్జామ్ రాసాక ఎగ్జామ్ టోటల్గా అప్లై చేసి లాస్ట్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ వరకు వెయిట్ చేసి ఈరోజు వస్తుందా రేపు వస్తుందా రిజల్ట్ వచ్చాక హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి ఎన్ని మార్క్స్ వచ్చాయని కన్ఫ్యూజన్ కాకుండా ఫస్టే ఎగ్జామ్స్ రాయకముందే రిజల్ట్ తెలియాలి. ఎగ్జామ్స్ రాయకముందుకే ఎగ్జామ్ రాయకముందే రిజల్ట్ తెలుస్తుంది. మనం చదివిన దాన్ని బట్టి ఏమంటే రిజల్ట్ చెప్పుకోవచ్చు, ఐడియా ఒక అండర్స్టాండ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాట్రిక్స్ ఫుల్గా ఎవరైతే ఏ క్వశ్చన్ వదిలిపెట్టకుండా మ్యాక్సిమం అన్ని మెథడ్స్ మీరు కవర్ చేసి నేర్చుకుంటారో వాళ్ళకి ఎలా 33 మార్క్స్ వస్తాయి. ఎగ్జామ్ రాయకముందైనా తెలిసిపోతుంది కదా స్కోర్. ఇన్ కేస్ ఎగ్జామ్ రాసాక కూడా ఆ మ్యాట్రిక్స్లో వచ్చిన ఎవ్రీ క్వశ్చన్ మనం అటెంప్ట్ చేస్తాం. అది పర్ఫెక్ట్గా 100% కరెక్ట్గా చేస్తాం కాబట్టి 33 మార్క్స్ ఎగ్జాక్ట్గా వస్తాయి. అందులో వాళ్ళు రిమూవ్ చేయడానికి ఆప్షన్ కూడా ఉండదు. ఓకేనా, అలాగే ఇన్ కేస్ దాంతోపాటు మనం అడిషన్ ఆఫ్ వెక్టార్స్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ కూడా ప్రిపేర్ అయితే ఇంకెన్ని మార్క్స్ వస్తాయి. అడిషన్ ఆఫ్ వెక్టార్స్ నుంచి ఒక 4+7+1 అవి కొన్ని. నెక్స్ట్ ప్రోడక్ట్ టోటల్గా నియర్లీ ఒక 60 మార్క్స్ వస్తాయి ఈ 2 చాప్టర్కి ప్రిపేర్ అయితే 50+. సో మనం ఎగ్జామ్ రాయకముందుకే చెప్పేయచ్చు. ఎలాగో అందులో నుంచి క్వశ్చన్ చేయాలి. అవి 2 టాపిక్స్ కూడా మొత్తం ఏదైనా ఒకటే యూనిట్ నుంచి అయితే తీయడు కదా. కాబట్టి మీరు మ్యాక్సిమం ఇక్కడే డిసైడ్ కాండి. మీ ప్రిపరేషన్ బట్టే తెలుస్తుంది మీకు. మళ్ళీ ఎగ్జామ్స్ డేట్ రాసి ఎగ్జామ్ పేపర్ వచ్చాక అక్కడ రాసిన దాన్ని బట్టి అవుట్ ఆఫ్ వచ్చి మనం గెస్ చేయడం, రిజల్ట్ రోజు వచ్చాక మనం అనుకున్న దానికి 20-15 మార్క్స్ డిఫరెన్స్ రావడం అలాంటివి వస్తున్నారంటే మీరు సరిగ్గా చదవట్లేదని మీనింగ్. ఓకేనా, ఏ టాపిక్ ప్రిపేర్ అయినా దాని మీద అలాంటి ప్రాబ్లమ్స్ మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్లో టెన్షన్ ఉండదు. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎవరు చెప్పేస్తాయి రిమైనింగ్. నెక్స్ట్ క్వశ్చన్, if a equal to ఇది 2 మార్క్స్ క్వశ్చన్ 1 2 4 2 b equal to 2 1 3 minus 5 3 1 minus 5 and x equal to x1 x2 x3 x4 and a plus b is equal to x. A plus b is equal to capital X. Then find the values of x1 comma x2 comma x3 and x4. Just మనం ఆ వాల్యూస్ ఫైండ్ అవుట్. సో సొల్యూషన్ మనకి ఏమి ఇచ్చినాము. What is the condition given that a plus b is equal to what? A plus b equal to capital X. A plus b is equal to capital X. What is the a value? A value is -1 2 4 2. Next b value is 2 1 3 minus 1 is equal to capital X value is x1 x2 x3 x4. x1 x2 x3 x4 x1 x2 x3 x4. సో సేమ్ అలాగే రాసాక మనం ఏం చేస్తాం, అడిషన్ చేయాలి. 2 మ్యాట్రిక్స్ అడిషన్ చేయాలంటే ఫస్ట్ కండిషన్ 2 మ్యాట్రిక్స్ ఆర్డర్ చేయాలి. సో వాట్ ఈస్ ఆర్డర్ ఈస్ 2/2. దిస్ ఆర్డర్ ఈస్ 2/2 అందర్ ఆర్డర్ ఆల్సో 2/2. ఆర్డర్స్ ఏమి ఉన్నాయి కాబట్టి అండ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్. హియర్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ -1 plus 2. -1 corresponding to next 2 plus 1 2 plus 1 4 plus 3 2 minus 1 2 minus 1 equal to what? x1 x2 x3 x4 x1 x2 x3 x4. Here -1 plus 2 value is 1 3 4 plus 3 7 -3 equal to x1 x2 x3 x4
x1 x2 x3 x4. Just మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? x1 x2 x3 and x4 values find out. Here x1 value is equal to how much? 1. Corresponding values equal to equality matrix. So x2 is equal to what? 3, x3 equal to 7, x4 is equal to minus 3. x4 is equal to what? Minus 3. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒక 2 3 ఉన్నాయి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ నెక్స్ట్ అలాంటి క్వశ్చన్ ఇంకోటి చెప్పేస్తే బెటర్ అనుకుంటా. నార్మల్ చేసేసుకుంటే వెళ్తుంటా చూడండి. ఇఫ్ a ఈక్వల్ టు -1 -2 3 1 2 4 2 -1 3 2 -1 3, b equal to 1 -2 5 0 -2 2 1 2 -3, and c equal to -2 1 2 1 1 2 2 0 1. Then find a plus b plus c. Then find a plus b plus c. Solution is what we find here? We find the a plus b plus c value. Here a plus b plus c. A value is equal to what? -1 -2 3 1 2 4 2 -1 3. B value is equal to what? B value is 1 -2 5 0 -2 2 1 2 -3. C value is equal to what? -2 1 2 1 1 2 2 0 1. We add the corresponding elements. Corresponding elements means first matrix లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వాల్యూ, సెకండ్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వాల్యూ, థర్డ్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న వాల్యూస్ అన్నీ అవుతాయి కరస్పాండింగ్ ఎలిమెంట్స్. ఇప్పుడు అప్లై చేసే వాల్యూస్ ఆర్ -1 +1 నెక్స్ట్ -2. ఓకే, నెక్స్ట్ -2 -2 +2, నెక్స్ట్ -2 -2 plus 1, next third 3 plus 5 plus 2, next second 1 plus 0 plus 1 2 -2 plus 1, next 4 plus 2 plus 2, next last one 2 plus 1 plus 2, -1 plus 2 0, next 3 -3 plus 1. So add the all terms. Addition చేస్తే ఏమైందమ్మా? minus minus get cancel, we get -2 -2 -2 -4 -4 plus 1 -3. So 3 plus 5 8 8 plus 2 10. Next one is 2 2 get cancel, we get 1 8 4 5 1 3 get cancel, we get 1. This is the value of a plus b plus c. 2 marks questions. Next one, next question. If a equal to 3 2 1 2 -2 0 1 3 1, b equal to -3 -1 0 2 1 3 4 -1 2 4 -1 2, and capital X equal to a plus b, then find the
Find the matrix X. Find the matrix X. X matrix చేయాలి. చాలా సింపుల్. రెండింటిని అడిషన్ చేస్తే సరిపోతుంది. అంటే మీరు ఎగ్జామ్లో ఏంటంటే గివెన్ దట్ రాసి గివెన్ మ్యాట్రిక్స్ అని ఏది రాసాక కండిషన్ అప్లై చేయాలి. మనకి యూట్యూబ్లో ఏంటంటే మనకి ఎంత టైం తక్కువ చేస్తే మీకు అంత బెనిఫిట్, మీకు డేటా సేవ్ అయ్యి అంత చూడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో ఎక్స్ ఈక్వల్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 2 -1 2 -2 0 1 3 1. b value is equal to what? -3 -1 0 2 1 3 4 -1 2. Add the whole terms. We get 3 plus 3 minus 3 2 minus 1 plus 0 2 plus 2 minus 2 plus 1 0 plus 3. Next 1 plus 4 3 minus 1 1 plus 2. We get the, what is the answer here? -3 get cancelled, we get 0. 2 minus 1 is 1. Minus 1 4 minus 1 3 5 2 3. This is the given required matrix X. Next question. Next question number 5th one. Next question. If x minus 3 2y minus 8 z plus 2 6 equal to 5 2 minus 2 a minus 4 find the values of x comma y comma z and a. Same similar to the question is x1 x2 x3 questions. Same similar question. Final the solution given that we get x minus 3 2y minus 8 z plus 2 6 equal to the 5 2 minus 2 a minus 4. Both are the same order. So same order exist అయితే same order exist అవుతూ 2 matrix equal ఉంటే వాటిని ఈక్వాలిటీ మ్యాట్రిక్స్ అని కన్సిడర్. Both are equal కాబట్టి corresponding elements ని ఈక్వల్ చేయాలి. Corresponding elements are what? x minus 3 equal to 5. ఓకేనా? x minus 3 equal to 5. x is equal to 5 plus 3. x value is equal to what? x వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ corresponding element చూసుకోండి. 2y minus 8 is equal to what? 2. We get 2y minus 8 equal to 2y equal to 2 plus 8. 2y is equal to 10. Y is equal to 5. We get the y value and x value. Next z value. Z plus 2 is corresponding to the minus 2. Here equating terms z plus 2 is equal to minus 2. Z equal to minus 2 minus 2. Z value is equal to minus 4. Next last term a minus 4 equal to the what? 6. A minus 4 equal to 6. A is equal to 6 plus 4. A value is equal to much 10. We get the A, Z, Y, X values. That is the answer. Next one. సో మీకు మల్టిప్లికేషన్స్ వచ్చి అనుకుంటున్నా నేను. నెక్స్ట్ ఇది 4 మార్క్స్కి రావచ్చు, 2 మార్క్స్కి రావచ్చు. మ్యాక్సిమం 4 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇలాంటి క్వశ్చన్స్, ఎందుకంటే లెంతీ క్వశ్చన్స్ కాబట్టి. మీకు ఏ ఈక్వల్ టు 1 minus 2 3 1 minus 2 3 minus 4 2 5 minus 4 2 5 and b equal to 2 3 4 5 2 1 2 3 4 5 2 1. Do AB and
AB and BA, do AB and BA exist, do AB and BA exist, if they exist, find them, if they exist, find them, do A and B commutative and with respect to the multiplication. అడిషన్లో మనకు అన్ని ప్రాపర్టీస్ పాసిబుల్ అవుతాయి. అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, క్లోజర్ ప్రాపర్టీ, నెక్స్ట్ ఇన్వర్స్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ అన్ని పాసిబుల్. బట్ మల్టిప్లికేషన్లో ఈ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది మ్యాక్సిమం పాసిబుల్ అవుతుంది. కొన్ని ఛాన్సెస్లో పాసిబుల్ అవుతుంది, 99% పాసిబుల్. బట్ ఇన్ మల్టిప్లికేషన్ అసోసియేటివ్ ప్రాపర్టీ ఈజ్ పాసిబుల్. ఓకేనా, అసోసియేటివ్ ప్రాపర్టీ పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ సొల్యూషన్, ఫస్ట్ ఏం చేయాలి, డూ ఏబి అండ్ బిఏ అని, ఏబి అండ్ బిఏ మల్టిప్లికేషన్లో ఉన్నాయి. ఫస్ట్ ఏ ఈక్వల్ టు ఏబి తీసుకుంది. ఏ వాల్యూ ఈక్వల్ 1 -2 3 -4 2 5, 1 -2 3 -4 2 5. బి వాల్యూ ఈక్వల్ 2 3 4 5 2 1. మీరు రాసేటప్పుడు కూడా ఎగ్జామ్లో కన్ఫర్మ్ డైరెక్ట్ ఏబి ఇచ్చాడు, ఫస్ట్ బి రాసి నెక్స్ట్ ఏ రాస్తే పాసిబిలిటీ ఉండదు. బట్ ఎగ్జిస్ట్ అయినా మనకు రాంగ్ ఆన్సర్ వస్తుంది. కన్ఫర్మ్ ఫస్ట్ ఏ ఇస్తే ఏ రాయాలి, బి ఇస్తే బిఏ రాయాలి, అనదర్ రాయాలి. ఇప్పుడు అప్లై చేస్తే వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ది ఫస్ట్ మ్యాట్రిక్స్? ఫస్ట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ is 2 rows 3 columns exist. So we write 2/3 is the order of the first matrix. Second matrix order is 1 2 3 rows, right? 3 order is columns are 1 2 columns, so 3/3. The matrix multiplication possible అవుతుందంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్, ఫస్ట్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ టు ది సెకండ్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్. ఈ రెండు సేమ్ ఉండాలి. కన్ఫర్మ్ ఈ రెండు సేమ్ ఉంటేనే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్. అయితే నెక్స్ట్ వచ్చే రిజల్ట్ ఉందా, ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ ఆర్డర్ వచ్చేసి 2/2 వస్తుంది. చూద్దాం. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో ఫస్ట్ రో మల్టిప్లైయింగ్ విత్ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో విత్ మల్టిప్లైయింగ్ విత్ ఫస్ట్ కాలం. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ దానివల్ల చూడండి, 1 into 2 ఫస్ట్ ఎలిమెంట్ కంప్లీట్. నెక్స్ట్ -2 into 4 సెకండ్ ఎలిమెంట్ కంప్లీట్. నెక్స్ట్ ప్లస్ 3 into 2 థర్డ్ ఎలిమెంట్ కంప్లీట్. ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం టోటల్ కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ అదే ఫస్ట్ రోతో సెకండ్ కాలం కూడా కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ రో విత్ సెకండ్ కాలం 1 into 3 ప్లస్ -2 into 5 ప్లస్ 3 into 1 ఫస్ట్ రోతోని ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న ఫస్ట్ రోతోని సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్ అన్ని కంప్లీట్ చేసేయాలి. కంప్లీట్ చేస్తే ఎలా? నెక్స్ట్ సెకండ్ మ్యాట్రిక్స్ ఫస్ట్ మ్యాట్రిక్స్ సెకండ్ రో ఉంటే రిమైనింగ్ సేమ్ చేయాలి. -4 into 2 ప్లస్ 2 into 4 ప్లస్ 5 into 2. నెక్స్ట్ -4 into 3 ప్లస్ 2 into 5 ప్లస్ 5 into 1. Observe. Values are what? 2 into 1 2 -8 plus 6. Next 3 -10 plus 3. Next values are -8 2 4s are +8 5 2s are 10. Next 4 3s are -12 5 2s are 10 5 1s are 5. Okay, here AB equal to what? AB equal to 2 plus 6 8 minus 8 value is equal to 8 0. Here 3 plus 3 6, we get -4 -8 plus 8 get cancelled, we get 10. Here -12 15, so we get 3. -12 plus 15 value is 3. ఇక్కడ వరకు వచ్చింది. AB వచ్చేసి నెక్స్ట్ ఏం చేయాలండి, BA B is equal to what? First confirm the B exists in 2 3 4 5 2 1 2 3 4 5 2 1. నెక్స్ట్ ఏ మ్యాట్రిక్స్ చూడండి, నేను చెప్పాను ఫస్ట్ 3/3 తీసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ 2/2 వస్తుంది. చూడండి ఇది 2/2. ఈ కేసు అలా రాలేదంటే
మనం చేసింది రాంగ్. నెక్స్ట్ బి కంప్లీటెడ్. నెక్స్ట్ ఏ వాల్యూ, ఏ మ్యాట్రిక్స్ ఇస్ 1 - 2 3 -4 2 5 -4 2 5. This matrix is 1 row 2 row 3 rows, కాబట్టి 3/2. The matrix is 2 rows 3 columns. అంటే ఇది కూడా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. ఎందుకు, ఫస్ట్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ టు ది సెకండ్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్గా ఉంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో బిఏ సేమ్ మెథడ్లో నేను డైరెక్ట్ రాస్తున్నాను. ఫస్ట్ రో మల్టిప్లై ఫస్ట్ కాలం, ఫస్ట్ రో మల్టిప్లై విత్ సెకండ్ కాలం, ఫస్ట్ రో మల్టిప్లై విత్ థర్డ్ కాలం. ఫస్ట్ రోతో అన్ని కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ సెకండ్ రో రావాలి. సెకండ్ రో మల్టిప్లై ఫస్ట్, సెకండ్ రో సెకండ్, సెకండ్ రో థర్డ్. నెక్స్ట్ థర్డ్ రో ఫస్ట్, థర్డ్ రో సెకండ్, థర్డ్ రో థర్డ్. అప్లై చేస్తే 2 1s are 2, 3 4s are 12 మైనస్ అయిపోయింది. ఫస్ట్ రో ఫస్ట్ కాలం కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ రో 2 2s are 4 -4, 3 2s are 6 +6, 2 3s are 6, 3 5s are +15. Next 4 1s are 4, 5 4s are 20. Next 4 2s are 8, 5 2s are 10, 4 3s are 6, 4 3s are 12, 5 5s are 25. Next 2 1s are 2, 1 4s are -4, 2 2s are -4, 1 2s are 2 +2. Next 2 3s are 6, 1 5s are 5, 1 5s are 5. ఇక్కడ అప్లై చేస్తే క్వశ్చన్ ఆఫ్ చేస్తుంది. సో AB BA ఈక్వల్ వాట్, BA ఈక్వల్ టు 2 - 12 value is -10, -4 + 6 value is 2 only, 6 + 51 is 21, -4 - 20 value is -16, -8 + 12 value is 2 value only, +12 + 25 37, 12 + 25 is 37, 2 - 4 is -2, -4 + 2 -2, 6 + 5 11. So order is 3/3. Observe చేస్తే ఫస్ట్ 2 ఆర్డర్స్ ఏమైతే లాస్ట్ ఎండింగ్ ఆర్డర్స్ ఎగ్జిస్ట్. ఓకే, AB does not exist equal to the B. AB does not equal to B. A and B are not commutative with respect to the multiplication. Not commutative with respect to the multiplication. So 4 marks are 2 marks. Next question. Next important one. Find a square where a equal to 4 to -1 1. 4 to -1 1. A square find out చేయాలంటే we write a square అంటే డైరెక్ట్ 4 square 2 square -1 square 1 square డైరెక్ట్ మాక్సిమం మెంబర్స్ అంటే ఏది ఇచ్చాడు కాబట్టి 4 2 -1 1 ఇచ్చాడు. సో a square వాల్యూ సింపుల్ 4 square 2 square -1 square 1 square. That totally absolutely wrong. A square nothing but a into a ఎవరు ఇట్లా చేయరు. A square అంటే ఏంటి రాసి చేయడం wrong. A square is equal to a into a. So A matrix is equal to 4 to -1 1. Again matrix is 4 to -1 1. So multiplication. So order first matrix order is 2/2, second matrix order also 2/2. So రెండు సేమ్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ పాసిబుల్ టు. నెక్స్ట్ 4 ఫస్ట్ రో మల్టిప్లై విత్ ఫస్ట్ కాలమ్, ఫస్ట్ రో మల్టిప్లై సెకండ్ కాలమ్, సెకండ్ రో మల్టిప్లై ఫస్ట్ కాలమ్, సెకండ్ రో మల్టిప్లై సెకండ్ కాలమ్ ఆల్సో. 4 4s are 16, 2 into -1 -2, 4 2s are 8, 2 into 1 2, -1 into 4 -4,
1 into minus 1, minus 1. Minus 1 into 2, minus 2. 1 into 1, 1. So, what are the values? A square values are 16 minus 2, 14, 10, minus 5, minus 1 is the answer. Minus 1 is the answer. Next one. Find a square, then find a square where a is I0 0 I0 0 ఇక్కడ ఏంటంటే మనం మ్యాట్రిక్స్ కాంప్లెక్స్ నెంబర్స్ ఎగ్జామ్ I is nothing but complex number. So a square written as what we write here, a into a cube అయితే ఫస్ట్ ఏం చేస్తాం a square into a or a into a square. A power 4 written as a cube into a or a square into a square. అంటే మనకు ఆ టైంలో ఏది కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము అది రాస్తాం. A into a. So a value is for what? I0 0 I. So b value is I0 0. Maximum square matrix అన్ని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతాయి. ఒక రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ రెండు రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఇస్తేనే పాసిబుల్ అవుతాయా లేదా చెక్ చేసుకోవాలి ఆర్డర్ రాసి. స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్తే మాత్రం నో నీడ్. ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఫస్ట్ కాలం ఫస్ట్ రో మల్టిప్లై ఫస్ట్ కాలం ఫస్ట్ రో మల్టిప్లై సెకండ్ కాలం. I into I స్క్వేర్ 0 into 0 0 I into 0 0 0 into I 0 0 into I 0 I into 0 0 0 into 0 0 I into I square only. Here a square equal to what we get? I square 0 0 I square 0 0 I square. A square is equal to here I square value is we get minus 1. I square value is equal to what? Minus 1. In place of I square we get minus 1 0 0 minus 1 is the answer. మీకు ఇంకో కాన్సెప్ట్ ఎప్పుడైనా దీన్ని ఏమంటారు స్కేలార్ మ్యాట్రిక్స్ కన్సిడర్. డయాగోనల్ మ్యాట్రిక్స్ ఆర్ స్కేలార్ మ్యాట్రిక్స్. స్కేలార్ మ్యాట్రిక్స్లో ఏమంటుంటాయంటే మనకు ఆల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అది సేమ్ వాల్యూస్ ఏదైనా ఎగ్జిస్ట్ కానీ సేమ్ వాల్యూస్ ఉంటాయి. అలాంటి మ్యాట్రిక్స్ మనం స్క్వేర్ అప్లై చేస్తే పవర్ వస్తుంది. అప్లై ద ఓన్లీ పవర్స్ ఆఫ్ ది డయాగోనల్ ఎలిమెంట్స్ వి గెట్ ద డైరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. I square is equal to minus 1 మస్ట్ అండ్ షుడ్ గుర్తుపెట్టుకున్నాం. ఎక్కడ I square వచ్చినా మీరు minus 1 అని అప్లై చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం ఇది మీరు ట్రై చేయొచ్చు. 4 మార్క్స్ ఇంపార్టెంట్. ఇఫ్ a ఈక్వల్ టు I0 0 minus I, b ఈక్వల్ టు 0 minus 1 1 0 and c equal to 0 I 0, then show that first one is a square is equal to b square equal to c square is equal to minus I. Second one is ab minus ba equal to minus c. Here I square is minus 1 and I is the unit matrix of order 2. I is the unit matrix of order 2. సింపుల్ గా ఫస్ట్ ఏం చేయాలంటే a స్క్వేర్ తెలుసు కదా. I అంటే ఎప్పుడైనా ఆర్డర్ 2 ఉంది కాబట్టి ఆ 1 0 0 1 ఆర్డర్ 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. I అంటే 3/3 ఆర్డర్ ఇస్తే 1 0 0 0 1 0 0 0 1 is the identity matrix of order 3. Identity matrix of order 3. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా. జస్ట్ ఫస్ట్ a స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి, b స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి, c స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. c స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు మైనస్ I అంటే మీకు గెట్ 1 0 0 1 మైనస్ ఆర్ we get minus 1 0 0 minus 1. Then we common the minus, we get minus I. First a square చేయండి, b square, c square. Next ab multiplication. b కూడా multiplication possible అవుతుంది. రీజన్ ఏంటంటే అన్ని 2/2 మ్యాట్రిక్స్, అన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ ఆర్డర్ ఆల్సో 2/2. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం 4 మార్క్స్ కన్ఫర్మ్ చేస్తారు అనుకుంటున్నాను.
ఎందుకంటే మ్యాట్రిక్ మల్టిప్లికేషన్ ఆల్రెడీ చెప్పాను ఏ స్క్వేర్ ఎలా చేస్తాం బి స్క్వేర్ ఎలా చేస్తాం ఏబి బీసీ చేయండి మనకు సి రావాలి వస్తుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ ఇది కూడా చూడండి ఏ ఈక్వల్ టు 2 1 1 3 and b equal to 3 2 0 1 0 4 1 0 4 find ab find ab find ba if exists ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ అడుగుతారు మ్యాక్సిమం ఫస్ట్ ఏం సొల్యూషన్ ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి ab ఫైండ్ ab equal ab values are 2 1 1 3 what is the order of the ab matrix 2 by second b matrix is 3 2 0 1 0 4 what is the order is 3 rows 2 rows 3 columns so matrix multiplication possible సేమ్ 2 మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే ఆర్డర్ చెక్ చేయాల్సిన అవసరం లేదు బట్ 2 మ్యాట్రిక్స్ ఒకటి రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఇంకోటి స్క్వేర్ మ్యాట్రిక్స్ అయితే కన్ఫర్మ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ సెకండ్ కాబట్టి నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్గా ఉన్నాయి లేదా మాత్రం మస్ట్ అండ్ షుడ్ చెక్ చేయాల్సింది ఇక్కడ అప్లై చేస్తే ఏబి ఈక్వల్ టు వాట్ 2 3s are 6 1 into 1 plus 1 next 2 2s are 4 1 into 0 0 2 0 0 1 into 4 4 1 into 3 3 3 into 1 3 1 into 2 2 3 into 0 0 1 into 0 0 3 4s are 12 3 4s are 12 values are 7 4 4 6 2 12 is the a value a exist అవుతుంది నెక్స్ట్ ba b is equal to what b values are 3 2 0 1 0 4 3 2 0 1 0 4 a value is equal to what 2 1 1 so what is the order of the first matrix order is 2 by 3 second matrix order is 2 by 2 so ab చూడండి ఈ రెండు సింగిల్ ఫస్ట్ matrix number of columns not equal to the second matrix number of rows that's why 3 not equal to 2 అంటే ఇక్కడ ఏమవుతుంది నాట్ ఈక్వల్ అవుతుంది కాబట్టి BA does not exist BA does not exist because of number of rows of number of columns of first matrix does not equal to the second matrix first number of columns of first matrix does not equal to the number of to the second matrix number of rows so ఇది ప్రాబ్లం ఇలా వస్తే మీకు రాయాలి ఓకేనా నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఏమి ఇచ్చినా మీ ముందు చేయమంటానమ్మా ఎందుకంటే ఒక మెథడ్ ఆల్రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వన్ Two marks question. If a equal to 2 4 minus 1k 2 4 minus 1k and a square equal to o means null matrix and consider చేసుకుంటాం ఇక్కడ not 0 that is a o then find the value of k solution what is the condition here condition is a square is equal to o not 0 or o is the null matrix a square written as a into a is equal to 0 a value is 2 4 minus 1k again a value is 2 4 minus 1k so null matrix is what 0 0 0 0 sir confirm గా అవే నాలుగు ఉంటాయండి మనకి ఇచ్చిన given matrix order is 2 by 2 that's why we take null matrix order also 2 by 2 here matrix multiplication 2 2s are 4 4 1s are minus 4 okay 2 4s are 8 4 plus k 4k minus 1 into 2 minus 2
plus k into minus 1 minus k, minus 1 into 4 minus 4, k into k square. Okay, equal to 0 0 0 0 equation. So values are 0, 8 plus 4k minus 2 minus k minus 4 plus k square equal to 0 0. ఇక్కడ మనం 0 వాల్యూస్ రావాలంటే ఏ వాల్యూ తీసుకున్నా ఇది కన్సిడర్ చేసిన ఇది కన్సిడర్ చేసిన ఇది కన్సిడర్ చేసిన మనకు వచ్చే వాల్యూ సేమ్ ఉంది. బట్ నేనేం కన్సిడర్ చేస్తాను, ఇది ఒకటే కన్సిడర్ చేస్తాను. రీజన్ ఏంటంటే మనకి ఈజీగా ఉండదు. మైనస్ లేకపోతే ఇది కన్సిడర్ చేయాలి, ఇది కన్సిడర్ చేసినా నో ప్రాబ్లం. మైనస్ 4 ప్లస్ కే స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0 corresponding elements. Here we have minus 4 is equal to minus k square is equal to 4, k equal to under root 4 plus or minus, k is equal to what? Plus or minus 2 is the answer. 2 marks, important one. Next, next question చూడండి, transpose of a matrix. So ఇది కూడా 2 marks question. ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ కొద్దిగా లెంతీ, అంటే అదేమన్నా మళ్ళీ మల్టిప్లికేషన్ ఉంటుంది, మల్టిప్లికేషన్ అండ్ అడిషన్. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్, ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటే ఇంటర్చేంజ్ ఆఫ్ ది రోస్ అండ్ కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ we take ABCD కన్సిడర్ చేసాం. ఏ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, ఏ ట్రాన్స్పోజ్ ఇక్కడ ఏ పవర్ ఆర్ ఏ డాష్, ఓకేనా, ఏ పవర్ టీ ఆర్ ఏ డాష్ అప్లై చేస్తే rows interchange to the columns, columns are interchange to rows. Apply చేస్తే A B C D ఏంటండి rows, we write columns A B C D. దీన్నే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అంటారు, అంత మించి ఏం లేదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, if A equal to minus 2 1 5 0 minus 1 4 and b equal to minus 2 3 1 4 0 2, find 2a plus b transpose and 3b transpose minus c. 2a plus b transpose and 3b transpose minus a. చూడండి, ఫస్ట్ సొల్యూషన్ మనకి ఏమిచ్చారు, గివెన్ a is equal to what, minus 2 1 5 0 minus 1 4 ఇచ్చారు. నేనేం చేసుకున్నానంటే ఇదే మ్యాట్రిక్స్కు ఏ ట్రాన్స్పోజ్ అనుకుంటా, ఈజీగా we find the a transpose value. A transpose values అంటే రోస్ కాలమ్స్ రోస్ ట్రాన్స్పోజ్. మైనస్ 2 1 ఇదేంటి రో, మైనస్ 2 1 అనేది రో, నేను ఎలా రాస్తున్నా కాలంగా రాస్తాను. 5 0 రైట్, 5 0 minus 1 4. నెక్స్ట్ b is equal to what, minus 2 3 1 4 0 2. It is written as a b transpose value is what, b transpose is minus 2 3 1. ఇదంతా రో written as columns. 4 0 2 is a row written as column 4 0 2. ఓకే, వచ్చేసి ఫస్ట్ ఏంటంటే 2a plus b transpose చేయమన్నారు. 2a into a value is minus 2 1 5 0 minus 1 4. Okay, next b transpose value plus b transpose is minus 2 4 3 0 1. Okay, here apply చేస్తే 2 2s are minus 4, 2 1s are 2, 2 5s are 10, 2 0 0, 2 into minus 1 minus 2, 2 into 4 8 plus of minus 2 4 3 0 1 equal. Okay, addition చేస్తుంది minus 2 minus 2 minus 4 minus 2 values minus 6, 2 plus 4 8 sorry 6, 10 plus 3 13, 0 plus 0 0, minus 2 plus 1 minus 1, 8 plus 2 10. This is the a to a plus beta. Similarly మీరేం చేయండి, దీన్ని కూడా 3bt transpose minus a చేయండి. ఓకేనా, సేమ్ మెథడ్ లో కంప్లీట్ చేయండి.
వినిపిస్తుందా? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇలాగే మీరు ఒక మల్టిప్లికేషన్ చేస్తే బాగుంటుంది. ఏంటంటే ఇఫ్ ఏ ఈక్వల్ టు 201 minus 15 and b equal to minus 110 012 minus 2, then find AB volt transpose volt transpose. AB transpose volt transpose. AB transpose volt transpose అంటే చాలా సింపుల్. ఫస్ట్ A ఇంటూ B ట్రాన్స్పోజ్ చేయాలి. వచ్చిన దాన్ని ఓల్డ్ ట్రాన్స్పోజ్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఇది ఒక క్వశ్చన్ చేసి ట్రాన్స్పోజ్ ప్రాబ్లమ్స్ అన్ని హోంవర్క్. సో సొల్యూషన్ AB transpose equal to A value is equal to what? 201 minus 1 15. What is the order of this matrix is 2 by 3. Order is 2 by 3. Next we do the B transpose. B transpose value B ఇచ్చాడు. సో ట్రాన్స్పోజ్ చేయాలంటే రోస్ అండ్ కాలమ్ చేంజ్ చేస్తాం. -1 1 0. This is the row. We write as a column. 0 1 minus 2. 0 1 minus 2. What is the order of this matrix? 3 rows 2 columns. Okay, 3 rows 2 columns. First bracket lo unna AB transpose equal to first row first column 2 into minus 1 minus 2, 0 into 1 0, 1 into 0 0. Next 2 into 0 0, 0 into 1 0, 1 into minus 2 minus 2, minus 1 into minus 1 plus 1, 1 into 1 1, 5 into 0 0, minus 1 into 0 0, 1 into 1 1, 5 into minus 2 minus 10. Here AB transpose is equal to minus 2 2 minus 9. This is the AB transpose. So but manaki em kavaladi AB transpose or transpose. AB transpose or transpose nothing but here we write. So వీటిని చేంజ్ చేస్తే అంటే -2 write -2, 2 minus 9 is the answer. 2 minus 9 is the answer. Okay, next question. Okay, ఈ క్వశ్చన్ మీరే చేయండి. క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్. జస్ట్ అడిషన్ చేయమన్నాడు. ఏ ఈక్వల్ ట్రై చేయండి. మీరు వీడియో చూస్తూ ట్రై చేస్తేనే వస్తాయి. 2 minus 4 minus 5 3. Then find A plus A transpose and A into A transpose. A into A transpose. అంటే ఏం చేయాలి? A transpose find out చేసి రెండింటిని అడిషన్ చేయండి, రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి. ఇన్ కేస్ మల్టిప్లికేషన్ ఈజ్ పాసిబుల్ విల్ డూ ది మల్టిప్లికేషన్, అదర్వైజ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాస్తాం. నెక్స్ట్ అనదర్ వన్ క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ ఇక సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ తర్వాత కాన్సెప్ట్ క్వశ్చన్స్ వస్తాయి దాన్ని. ఓకేనా? సిమెట్రిక్ మ్యాట్రిక్స్ if A equal to minus 1 2 3 2 5 6 3 x 7. A equal to minus 1 2 3 2 5 6 3 x 7.
is a symmetric matrix, then find x, then find what, x find out చేయాలి. అయితే అది ఒక సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఏంటంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఈజ్ A is equal to A transpose. A is equal to A transpose, that is a symmetric matrix. Next is skew symmetric matrix. Skew symmetric matrix definition is A is equal to minus A transpose or minus A is equal to A transpose. This is the skew symmetric matrix. Symmetric matrix is A is equal to A transpose. Skew symmetric matrix A is equal to minus A transpose. And if A is a square matrix, then A is equal to A transpose is called a symmetric matrix. If A is a square matrix, then A is equal to minus A transpose or minus A is equal to A transpose. ఇప్పుడు మనకు కావాల్సిన సిమెట్రిక్ మ్యాట్రిక్స్ is A is equal to solution. Let A be a symmetric matrix. A be a what? Symmetric matrix. What is the condition of the symmetric matrix? Symmetric matrix condition is A is equal to, must be equal to the A transpose. So we write A is equal to A transpose. Here we write A value is minus 1, 2, 3, 2, 5, 6, 3, x 7 equal to A transpose value. We transpose the matrix A. Minus 1, 2, 3, 0. We write as a column. Minus 1, 2, 3. 2, 5, 6, 3, x 7. Just both matrices are equal matrix. Just comparing the values. X value 6, x 6. Therefore, x is equal to how much? 6 is the answer. X is equal to what? 6. Next one. X is equal to 6. Next question. If A is equal to 0 to 1, minus 2 0, minus 2 minus 1 x 0 is a skew symmetric matrix. Is a skew symmetric matrix. Is a skew symmetric matrix. Find x. X value find x. With a solution. If A is a skew symmetric matrix, A is a skew symmetric matrix, then A is equal to what? Minus A transpose. When A is a symmetric matrix, we get A is equal to A transpose. When A is a skew symmetric matrix, we write A is equal to minus A transpose. So A equal to minus A transpose. A value is equal to what we write? 0, 2, 1, minus 2, 0, minus 2, minus 1, x 0. Minus A times minus transpose the matrix A. 0 to 1 is a row, we written as a column. Minus 2, 0, minus 2 we written as a column. 0, minus 2. Next, minus 1, x 0. Minus 1, x 0. Apply este. So, 0, 2, 1, minus 2, 0, minus 2, minus 1, x 0. Equal to 0, minus of minus, plus 2, minus of minus, plus 1. Minus 2, 0, minus x, minus 1, minus of minus, plus 2, 0. Okay? I think observe x corresponding as minus x is corresponding to minus 2, x is corresponding to 2. మనం ఏది కంపేర్ చేసుకున్నాం? What is the value of x? X is equal to what? 2 is the answer. ఈ రెండు క్వశ్చన్ ఇంకొక 2 3 ఉంటాయి. ఇవి కూడా మీరు చేయొచ్చు. మాక్సిమం ఇలాంటి క్వశ్చన్స్ వస్తే మళ్ళీ క్వశ్చన్స్ రాస్తాను మీరు చేయండి. సిమెట్రిక్ స్క్యూ సిమెట్రిక్ డెఫినేషన్స్ మ్యాట్రిక్స్ లో డెఫినేషన్స్ అన్ని ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ చేయండి. ఇంకో క్వశ్చన్ ఇది వేరే చేయండి.
is 0 1 4 minus 1 0 7 minus 4 minus 7 0. Symmetric or skew symmetric. సిమెట్రిక్ అవుతుందా స్క్యూ సిమెట్రిక్ అవుతుందా అని చెక్ చేయాలి. అయితే ఇక్కడ మీరు ఏం చేయండి, ఏ ఈజ్ ఈక్వల్ ఏ ట్రాన్స్పోజ్, ఏలో ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ అయింది అనుకోండి, ఏ ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేసారు కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఆ రెండు ఈక్వల్ అయితే సిమెట్రిక్. ఇన్ కేస్ అవి కాలేదనుకోండి మైనస్ కామన్ తీయాలి. మైనస్ కామన్ తీసినప్పుడు ఈక్వల్ అయితే వాటి ఏమంటారు స్క్యూ సిమెట్రిక్ అనుకో. సింపుల్గా చెప్పాలంటే ఈ స్క్యూ సిమెట్రిక్ ఎలా వస్తారంటే స్క్యూ సిమెట్రిక్స్లో ఆల్ డయాగోనల్ మ్యాట్రిక్స్ ఆర్ ఈక్వల్ టు 0. ఎంట్రన్స్ పర్పస్లో బాగా యూస్ అవుతుంది. దాన్ని చూసి ఐడెంటిఫై చేయొచ్చు. ఐపీలో మాత్రం కన్ఫర్మ్ చేయాలి ఆల్ డయాగోనల్స్ ఆర్ ఈక్వల్. రాసినాక రైటే. బేసిక్గా కొందరు ఒక సొల్యూషన్ ఎగ్జిస్ట్ అయితే మార్క్స్ వేస్తాం అనుకుంటారు కాబట్టి సో అప్పుడు సొల్యూషన్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ సిమెట్రిక్స్ అయితే ఇంకేమైనా క్వశ్చన్ చూద్దాం ఇలాంటివి అంటే ఈ క్వశ్చన్స్ కూడా చేద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏ ఈక్వల్ టు 4 minus 5 2 3 then find minus 5. జస్ట్ ఏకు మైనస్ 5తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఈస్ if a ఈక్వల్ టు 0 1 2 స్టార్టింగ్లో చేశాను 2 3 4 4 5 6 and b equal to 1 minus 2 0 0 1 minus 1 minus 1 0 3. Then find a minus b and 4b minus 3. 4b minus 3. Next సేమ్ అలాంటి క్వశ్చన్లే ఉన్నాయి, అలాగే మల్టిప్లికేషన్లో ఉన్నాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు -2 3 2 3 -1 -3 1 2. నేను ఆల్రెడీ 3/3 చేయాలి, 2/2 చేశాను. ఏబి ఎగ్జిస్ట్ బి ఎగ్జిస్ట్ కమ్యూటేటివ్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ అనేది చేసాం మనం. ఇది కూడా సేమ్. బి ఈజ్ ఈక్వల్ టు 1 0 2 0 1 2 1 2 0. Then examine whether A and B commute with A and B commute with respect to multiplication of vectors, matrices. ఓకే, కమ్యూట్ అవుతుందా కాదు, మ్యాక్సిమం కాకపోవడానికి ఛాన్సే ఉంది. కమ్యూట్ ఎలాగో కాదు. ఏబీ చేయండి, ఏబీ మల్టిప్లికేషన్ చేయండి, బిఆర్ మల్టిప్లికేషన్ కమ్యూట్ అవుతుందా కాదు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. సో మనకు మల్టిప్లికేషన్, అడిషన్, ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అయిపోయాయి. నెక్స్ట్ రేపు ఇన్వర్స్. నాకు తెలిసి రేపు ఒక ఇన్వర్స్ కాన్సెప్ట్ చెప్పేసుకుంటే మనకు అన్ని కాన్స్టెంట్స్ అయిపోయినట్టే. 4 మార్క్స్ కొన్ని వస్తాయి రేపు ఇన్వర్స్లో. 4 ఒక 7 ఉంటుంది, అది చెప్పేసుకుంటే రేపు క్లోజ్. ఇందులో 2 మార్క్స్ అన్నీ అయిపోయినట్టేనమ్మా. డెఫినేషన్స్ అండ్ మస్ట్ అండ్ షుడ్ అందరూ చదవాల్సింది. ఇఫ్ ఏ ఈక్వల్ టు I0 0 minus I, then show that a square is equal to minus I, where I square is equal to minus 1, where I square is equal to minus 1. ఈ క్వశ్చన్ కూడా చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్, if a equal to -2 1 0 3 4 5 ఈ కోణం కూడా చెప్పాను. and b equal to 1 4 1 2 4 3
then find A plus B transpose A. సో చూడండి ఈయన రాగా నుంచి బి ట్రాన్స్పోజ్ చేసి రెండింటిని ఎక్స్చేంజ్ చేస్తే వచ్చేదే ఆన్సర్. నెక్స్ట్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ ఇంతేనమ్మా. ఏబి ట్రాన్స్పోజ్ ఓ ట్రాన్స్పోజ్ కొట్టేది ఒకటి. if A equal to 1 2 3 4 and B equal to 3 1 4 5, prove that AB whole transpose equal to B transpose A transpose. AB ఒకసారి AB తీసుకొని చేయండి, చేసాక అప్లై ట్రాన్స్పోజ్ అప్లై. నెక్స్ట్ B ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ రెండు ఈక్వల్ వస్తాయి. ఓకేనా, మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో టోటల్గా 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ క్వశ్చన్ చేద్దాం. సో 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ కూడా రేపు ఇంకొన్ని ఉంటాయి. రేపు ఇంకొన్ని 2 మార్క్స్ చెప్పేసుకుంటే 4 మార్క్స్ 7 మార్క్స్. నెక్స్ట్ వీడియోలో 2 అండ్ 7 మార్క్స్ కంప్లీట్, 4 అండ్ 7 కంప్లీట్. 7 ఆల్రెడీ 2 చెప్పేసాను, ఇది కొన్ని ఇవన్నీ ఓన్లీ 2 జస్ట్ బేసిక్ పర్పస్లో మీకు యూజ్ అవుతాయి. ఓకేనా, థ్యాంక్ యూ.